ఈ రాత్రికాల సమయంలో మరి మధ్యలో వాక్య పరిచయం చేయడానికి దేవాలయంలో అనుకురాలను నిలబెట్టిన విధానాన్ని బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన గురువంట చేసిన వారు కూడా పెద్ద మందాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెద్దలకు కుడివచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ సంతోషంగానే ఉన్నారా? అందరూ నమ్ముతూ బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే ఎరుగని స్థితి. ఒకసారి మన లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల రక్షించుకొనునని అపహసించి చాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం. త్వరగా వచ్చి ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి పరిశుద్ధం తండ్రి శ్రమకాల జ్ఞాన కుడుకలో తండ్రి మమ్మల్ని రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతవరకు పరిశుద్ధ మీ నామాన్ని స్తుతించి ఘనపరచడానికి మహిమపరచడానికి అయ్యా ఇక్కడ చేరిన మా అందరికీ మీరు అక్కడ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధ తండ్రి శ్రేష్టమైన సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా అయ్యా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభావ మీరే తండ్రి ఎరుకని స్థితి అనే అంశం మీద తండ్రి ఏర్పాటు చేయబడిన అంశం మీద పరిశుద్ధ మాతో మాట్లాడుతూ వేడుకుంటున్నాం ప్రభావ. అవును తండ్రి పరిశుద్ధ ఈ అంశం ద్వారా మాతో మాట్లాడి మాలో లోపాలను సరి చేసుకోవడానికి ప్రభావ రాత్రికాల సమయం మాకు సహాయం దయచేసి మా హృదయాలన్నింటిలో తండ్రి పరిశుద్ధ మీ వాక్యాన్ని భద్రపరుచుకునే వాక్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటుంది. సమస్త ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధ నామానికి ఆరోపించుకోమని యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఎరుగని స్థితి అంటే గుర్తించలేని స్థితి, తెలియబడని స్థితిలో ఉండటం కదండి. వాస్తవానికి ఎరుగని స్థితి అంటే కొన్నిసార్లు మనము దేవుడి నుంచి కొన్ని ఆశిస్తూ ఉంటాం కదా. అంటే ఈయన దేవుడు అని అంటే ఖచ్చితంగా ఈయన కొన్ని సమయాల్లో కొన్ని కార్యాలు మన జీవితాల్లో చేయాలి. అప్పుడు మనము ఆయన దేవుడిని మరలా మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో మరింతగా బలపడగలుగుతాం. మనం చిన్ననాటి నుంచి మన బాల్యకాలం మొదలుకొని దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తాడు, మనల్ని ఎంతగానో నడిపిస్తాడు. అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని స్థితిగతుల్లో మనం ముందుకు వెళ్ళే సమయంలో ఈ సమయంలో కనుక ఈ కార్యాన్ని దేవుడు నా జీవితంలో చేయకపోతే మనం ఏమనుకుంటామంటే అవిశ్వాసంలోకి వెంటనే వెళ్ళిపోతాం. అవును, నా దేవుడు నా జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు, అసలు నా దేవుడైనా నడిపిస్తున్నాడన్న అవిశ్వాసపు స్థితిలోని మనం కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. ఇంతవరకు మనం నడిపించేది దేవుడే అయినప్పటికీ మనం ఈ రోజు చాలాసార్లు ఎరుగని స్థితిలో ఉన్న వారంగా ఉంటాం. ఇక్కడ మనం చూస్తే మనం కొన్నిసార్లు మన జీవితాల్లో ఏ రీతికైతే అనుకుంటామో 35వ వచనంలో మనం చదువుతున్న రీతిగా అధికారులు యేసు ప్రభువుని ఏమని అపహసిస్తున్నారండి? వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే ఖచ్చితంగా తను తాను రక్షించుకుంటాడు ఈ సమయంలో అని వారు అపహసించారు. ఆ తర్వాత మరలా ఎవరు అపహసిస్తున్నారు? 36వ వచనంలో అంతట సైనికులు ఆయన యొక్కకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనని ఆయనను అపహసించేది. ప్రజలు నిలవబడి చూస్తున్నారట. ఇక్కడ అధికారులు సైనికులు మాట్లాడటం మనం చూస్తున్నాం. అధికారుల హృదయంలో ఒక ఆలోచన ఉంది, సైనికుల హృదయంలో ఒక ఆలోచన ఉంది. సైనికులు అధికారులు ఏమనుకుంటున్నారంటే నిజముగా ఇతను దేవుని కుమారుడే అయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఆయన తను తాను రక్షించుకుంటాడు అని ఒక ఆలోచన అధికారులు కలిగి ఉన్నారు. యూదుల రాజు అయితే ఖచ్చితంగా ఆయన తను తానే రక్షించుకుంటాడన్న ఆలోచన సైనికులు కలిగి ఉన్నారు. అంటే ఆయన దేవుడు ఏర్పరుచుకున్న క్రీస్తు అనే సైనికులు అధికారులు నమ్మాలంటే యేసు ప్రభువు అక్కడ ఏం చేయాలి? ఆయన శిలువ మీద నుంచి దిగి తను తానే రక్షించుకోవాలి. ఆ కార్యాన్ని వారి ఎదుట ఆయన తలపెట్టాలని ఒక ఉద్దేశాన్ని ఆలోచనని వారు అక్కడ కలిగి ఉన్నారు. ఈ కార్యాన్ని ఆయన తలపెట్టలేదు కాబట్టి మన చేతుల్లోనే ఈయన మరణిస్తున్నాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఎవరు కాదన్నారు? క్రీస్తు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఈయన మన చేతుల్లో మరణించాల్సిన అవసరము దేవుని కుమారుడికి లేదు కదా. దేవుని కుమారుడికి శక్తి ఉంటుంది, శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి దేవుని కుమారుడే అయితే దేవుడిని ఖచ్చితంగా
రక్షిస్తాడు. రక్షించలేదు అని అంటే దాని అర్థము ఈయన క్రీస్తు అయ్యే అవకాశం ఖచ్చితంగా లేదే లేదని వారు అనుకున్నారు. అంటే ఎరుగని స్థితిలో ఎవరున్నారు కదా? అధికారులు, సైనికులు. పేరుకి లోక సంబంధంగా అధికారిక స్థితిలో వారు ఉన్నారు. సైనికులకు గౌరవకరమైన స్థానంలో ఉన్నారు. కానీ వారికి ఏం లేదంట? దేవుని ఎరుగని స్థితిలో వారు ఉన్నారు. దేవుని జ్ఞానము వారికి అందట్లేదు కదండి. దేవుని ప్రణాళికలు వేరు, మన ఆలోచనలు పూర్తిగా వేరు. కొన్నిసార్లు ఈ సైనికుల వలె, అధికారుల వలె మన జీవితంలో ఎన్నోసార్లు ఆలోచన చేస్తాం కదండి. ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో ఇప్పటి వరకు మనం నడిపించిన దేవుడిని మనం మర్చిపోయి ఈ సమయంలో ఫలానా ఈ కార్యాన్ని కనుక దేవుడు నా జీవితంలో అయినా, లేకపోతే ఇతరుల జీవితంలో అయినా, నా కుటుంబస్తుల జీవితంలో అయినా, నా పొరుగు వారి జీవితంలో అయినా తలపెట్టకపోతే నేను నిజంగా దేవుడైనా? కొన్నిసార్లు మానవ మాటల హృదయాల్లో ఎటువంటి అవిశ్వాసం చెలరేగుతుందంటే నిజముగా దేవుడే కదా, ఎందుకు ఈ కార్యాన్ని నా జీవితంలో ఇప్పుడు తలపెట్టట్లేదు? లేకపోతే నా కుటుంబస్తుల జీవితంలో, నేను ఎరిగిన వారి జీవితంలో, నా చుట్టూ ఉన్న వారి జీవితంలో దేవుడు ఎందుకు ఈ కార్యాలు ఎందుకు తలపెట్టట్లేదు? ఎందుకు ఆపత్కాలంలో ఉత్తరం ఇవ్వట్లేదు? ఎందుకు ఆపద సమయంలో ఆదుకోవట్లేదని మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం కదండి. అప్పుడు మన మనసులో ఏమొస్తుంది? అవిశ్వాసం స్థితిలోనికి మనము వెళ్ళిపోతాం. అయ్యో, నేను ఎదురు చూసిన కార్యాన్ని ఆపత్కాలంలో దేవుడు నాకు చేయలేదే, ఎంతగా మొదలుపెట్టినా దేవుడు నాకు చేయలేదే, నేను వారి కొరకు ఎంతో ప్రార్థించాను కానీ వారి జీవితంలో కార్యాలు దేవుడు చేయట్లేదే అంటే దీని అర్థం ఏంటి అని మన హృదయంలో ఏమవుతుందంటే అవిశ్వాసము అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు పూర్తిగా వేరు. రెండు ఒకదానికి ఒకటి పూర్తిగా భిన్నమైనగా ఉన్నాయని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేసినా చేయకపోయినా ఆయన దేవుడే కదండి. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ అద్వితీయ సత్య దేవుడే. ఆయన తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద లేడు. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అవిశ్వాస మార్గాలు మనము వెళ్ళిపోతా ఉంటాం. కీర్తనకారుడు ఈరోజు మనం చదువుకున్న మొదటి ప్రతిత్తురాలు ఒకసారి మనం 22వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుతామా? 20 యెహోవా నీ మీద, యెహోవా మీద నీ భారం మోపము, విడిపించునేమో, ఇష్టడు కదా తప్పించునేమో అందరూ ఏమంటారంటే ఇక్కడ దావీదు యొక్క శత్రువులు ఏమంటున్నారంట? ఖచ్చితంగా దేవుడి మీద ఇతను భారం మోపితే, దేవుడు కనుక నిజంగా ఇతను నమ్మే దేవుడు నిజమైన దేవుడే అయితే, దేవుడికి ఇతను ఇష్టడుగానే జీవిస్తే ఖచ్చితంగా ఈ సమయంలో దేవుడు అతన్ని ఆదుకోక మానడు, అతన్ని తప్పించక మానడని అతని శత్రువులు దావీదును దూషిస్తూ ఉన్నారంట. అంటే ఈరోజు శత్రువులు ఎలా ఉన్నారంటే ఎరుగని స్థితిలో వారు ఉన్నారు. కానీ దావీదు అయితే వారి మాటలను బట్టి అవిశ్వాసపు స్థితిలోకి అతను దిగజారిపోలేదు. కానీ క్రింద మనం 9వ వచనంలో చూస్తే దావీదు అక్కడ మాట మాట్లాడుతూ ఉన్నాడు, నీవే కదా నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నమ్మిక పుట్టించింది. ఏమన్నాడు? నా తల్లి గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. వాస్తవానికి దావీదు అక్కడ శ్రమల గుండా వెళుతున్న సమయంలో అతడికి కూడా ఏముందంటే దేవుడు సహాయం చేస్తే బాగుంది, దేవుడు ఆదుకొని నా శత్రువుల మాటలు వేసి వారి బారి నుంచి నన్ను విడిపిస్తే బాగుందని దావీదు కూడా కోరుకుంటా ఉన్నాడు. దావీదు మొరపెడతా ఉన్నాడు. కానీ దావీదుకి సహాయం అందడం ఆలస్యమైన సమయంలో అతని శత్రువులు అతన్ని దూషించినప్పుడు దేవుడి మీద అవిశ్వాసం కలిగేలాగా, దావీదు యొక్క విశ్వాసం హరించిపోయేలాగా వారు మాట్లాడిన సమయంలో కూడా దావీదు అంటున్న మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే నా తల్లి గర్భము నుండి అని అంటున్నాడు. చూసారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు దావీదు? ఆ సమయంలో అతని జీవితంలో కార్యం జరగలేదని అక్కడ గురించి అతను ఆలోచించట్లేదని ఎక్కడికి వెళ్ళాడు? తల్లి గర్భము నుండి అసలు నన్ను తీసిన వాడవే నీవే కదా, అసలు నీవు లేకపోతే నీ భూమి మీదే ప్రవేశింపజాడు. నా తల్లి యొక్క స్తన్యపానం చేస్తున్నప్పుడే నీవు నాకు ఏం పుట్టించామంటున్నాడు? నమ్మిక. నీవే అద్వితీయ సత్యదేవుడు అనే నమ్మిక నా తల్లి యొక్క ఉన్నప్పుడే నీవు నాకు పుట్టించావు కదయ్యా, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. అంటే కార్యము జరగకపోయినా దావీదు అంటున్న మాటలు మనం గమనిస్తే ఆయన మాత్రమే దేవుడు అని దావీదు ఎంతో పూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసంతో అతను మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే శత్రువులైతే దావీదు యొక్క విశ్వాసాన్ని హరించిపోయేలాగా మాట్లాడారు. వాస్తవానికి
దేవుడు అతను తప్పించట్లేదు, అతన్ని విడిపించట్లేదు అనటం ద్వారా వాస్తవానికి మన చుట్టూ ఉన్నవారు మన ఆపత్కాలంలో మనకి సహాయం అందినప్పుడు ఎవరైనా అవిశ్వాసంతో మాట్లాడారనుకోండి, మనం కూడా ఏమైపోతాం? విశ్వాసంలో ఆటోమేటిక్గా నిజంగానే దేవుడు నాకు సహాయము చేయట్లేదే, దేవుడు మొదటి నుంచి నాకు ఎంత మాత్రము సహాయం రావట్లేదని మనం ఇంకా దిగజారే స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ దావీదు చుట్టూ ఉన్న వారందరూ కూడా అతనికి అవిశ్వాసాన్ని కలిగించేలా మాట్లాడుతున్నప్పటికీ అతడు అంటున్న మాట ఏంటంటే, తల్లి గర్భము గురించి అతను ధ్యానిస్తూ ఉన్నాడంటే బాల్యం మొదలుకొని అసలు దేవుడు అతన్ని ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటూ తన విశ్వాసాన్ని తానే పెంపొందించుకుంటున్నాడు. ఈరోజు మన విశ్వాసం మనం ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన విశ్వాసం ఏమైపోతూ ఉంటుందంటే ఆవిరైపోతూ ఉంటుంది కొన్ని సందర్భాలు. ఎందుకంటే అన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే ఏం రావు? జవాబులు రావు కదండి. వెంటనే ఎప్పుడు కూడా దేవుడు జవాబు కొన్నిసార్లు ఖచ్చితంగా వెంటనే మనకు జవాబులు దయచేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఎంతగా మనం మూలుగుచ్చు ప్రార్థన చేసినా, ఎంతగా కన్నీరు విడిచి రోధించినా అసలు ఆయన నుంచి ఒక్క జవాబు కూడా మనం కొన్నిసార్లు పొందుకునే సందర్భాలు ఉంటాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనము పెంపొందించుకోలేదు. దావీదు పెంపొందించుకుంటున్నాడు. అయ్యో కుదేలు అయిపోలేదు, అయ్యో నా శత్రువులను దూషిస్తున్నాడు, ఇక నా దేవుడు విడిచిపెట్టేస్తాడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న అవిశ్వాసం స్థితిలో అతడు వెళ్ళిపోలేదు. కానీ అదేం చేస్తున్నాడంట? నా తల్లి గర్భం నుంచి నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు. నా తల్లి యొక్క స్తన్యపానం చేస్తున్నప్పుడు నన్ను చూశాడు, నా తండ్రి వద్ద నేను పెరుగుతున్నప్పుడు నన్ను చూశాడని చెప్పి అంత ధ్యానిస్తూ తన విశ్వాసాన్ని తానే పెంపొందించుకున్న వాడిగా భక్తుడైన దావీదు ఉన్నాడు. ఈరోజు మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోకపోతే అపవాది మనల్ని ఎక్కడికి అవసరం తెలుసండి? ఎరుకని స్థితిలోనికి మనల్ని కూడా వాడు తోసిగా. ఇంత విశ్వాస జీవితాన్ని జీవించిన తర్వాత మన విశ్వాసాన్ని మనం బూస్టప్ చేసుకోకపోతే, మనం పెంపొందించుకోకపోతే అపవాది ఏం చేస్తాడంట? ఎరుకని భారంగా మనం ఉండిపోయేలాగా వాడు ఆ స్థితిలోనికి మనల్ని త్రోసి వేస్తాడు. ఇక్కడ అధికారులకి సైనికులకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఈయన ఖచ్చితంగా క్రీస్తు అయ్యే అవకాశమే లేదు, మనం ఎటువంటి తప్పు చేయలేదు, సిలువ వేసి మనం ఎటువంటి తప్పిదము చేయలేదు, ఎందుకంటే అతను తాను రక్షించుకోలేదు కాబట్టి ఆయన క్రీస్తు కాడు అని వారు ఏ రీతిగా అయితే అనుకున్నారో, మన జీవితంలో మన విశ్వాసాన్ని పెంపొందించుకోకపోతే కొన్ని సందర్భాల్లో సమయాల్లో దేవునికి దూరమైన పరిస్థితిలోనికి మనం చాలాసార్లు వెళ్ళిపోతాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో కార్యాలు కొన్నిసార్లు జరగకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు అస్సలు మనం అడిగింది నెరవేరకపోవచ్చు కదండి. కొన్ని సందర్భాలు మనం అడిగింది దేవుడి చేయదు, ఎందుకంటే దేవుడి చిత్తం వేరు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన కోరికలు భిన్నమైనగా ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు ఆపత్కాల్లో దేవుడు ఆలస్యం చేస్తాడు, అసలు జవాబులు రాని సందర్భాలు కూడా మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మన జీవితాల్లో ఈ సమయంలో మనం ఏ కార్యం కోసం అయితే ఎదురు చూస్తున్నాం, పర్టికులర్గా ప్రత్యేకంగా ఈ సమయంలో కొన్నిసార్లు దేనికి దానికి మనం కొన్ని కార్యాలు ఏ సమయానికి ఆ సమయానికి మనము ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఈ సమయంలో నా జీవితంలో ఈ కార్యము జరగాలి అని కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేసిన మాటలు మనం ఆలోచన చేస్తే, ఈ సమయంలో ఒకవేళ మనకి ఇంకా జవాబు రాలేదేమో, మనం అడుగుతున్న దేవుడు మనకి ఇంకా దయచేయలేదేమో, అయినప్పటికీ అవిశ్వాస స్థితిలోకి మనం వెళ్ళడానికి లేదు. ఆయన మన జీవితంలో మనం ఎదురు చూసిన కార్యాన్ని తలపెట్టకపోయినా ఆయన ఎవరంట? ఆయనే సత్య దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. దావీదు భక్తుడు ఆ రీతిగా తన హృదయాన్ని అతను తనకు తానే ఓదార్చుకుంటున్నాడు కదండి, తను తానే సముదాయించుకుంటున్నాడు. కొన్నిసార్లు మన బాధ ఎవరికి చెప్పిన అర్థంతో మన చుట్టూ మనుషులు ఉంటారు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉండొచ్చు, భర్త, బిడ్డలు, భార్య, లేకపోతే బంధువులు, మన చుట్టూ స్నేహితులు అందరూ ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు మనం ఎంత చెప్పిన వారికి ఏమర్థం కాదు, మన హృదయంలో ఏ బాధ కూడా వెళుతున్నామో కొన్నిసార్లు మనం ఎంత చెప్పాలని ప్రయత్నించిన అవతలి వారు అర్థం చేసుకోలేదు. ఆ సమయంలో మనమే ఏం చేయాలి? ఓదార్చుకోవాలి. దావీదు చుట్టూ చాలా మంది, ఎందుకంటే దావీదు అప్పటికే రాజుగా పరిపాలన చేస్తున్నాడు. 22వ కీర్తన రాసే సమయంలో అతను సింహాసనం మీద కూర్చొని రాజుగా పరిపాలన చేస్తున్నాడు. అతని చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నారు, భార్య, బిడ్డలు అందరూ ఉన్నారు. కానీ అతను తన బాధను
తనలోనే ధ్యానించుకుంటూ దేవుని యందు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అతను ప్రయత్నిస్తున్న విధానము ఎంతో గొప్పది కదా. తను తానే సముదాయించుకుంటూ తను తానే ఓదార్చుకుంటూ దేవునికి దూరం కాకుండా అతను చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఈరోజు ఒకవేళ మనలో అవిశ్వాసం వచ్చిందనుకోండి, మనం ఏమైపోతాం? ఆటోమేటిక్గా దేవునికి ఖచ్చితంగా దూరం అయిపోయే ప్రమాదం, అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఏదంటే ఎరుగని స్థితిలో ఉండడం. ఎరుగని స్థితి అంటే అసలు దేవుడు అయిన వాడు ఉన్నాడా అన్న భ్రమ కొంతమందికి కలుగుతూ ఉండదు కదా. దేవుడు లేడని బుద్ధిలో తమ హృదయంలో అనుకుంటారు. అంటే ఇంత విశ్వాసాన్ని జీవితాన్ని జీవించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మన హృదయాల్లో కొన్నిసార్లు అపవాది ఒక అసాధారణమైన సందేహాలు బయలుదేరిస్తాడు, లేవదీస్తాడు. నువ్వు నమ్ముతున్న దేవుడు నిజంగా సజీవుడైనా, నిన్ను ఆయన నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు, అది సత్యమైనా, అది నిజమేనా అని అపవాది ఒక అసాధారణ ప్రశ్నలు అవిశ్వాసంలో నన్ను లేవదీస్తాడు. కానీ దావీదు ఆ సమయంలో ఏం చేస్తున్నాడంట? లేదు లేదు, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నన్ను చూస్తాడు, నన్ను బయటికి తీస్తాడు, నన్ను నడిపిస్తున్న దేవుడు ఆయనే. ఈరోజు నా జీవితంలో కార్యాలు చేయకపోయినా నా జీవితంలో నా విమోచకుడు, నా రక్షకుడు ఎప్పటికీ నా దేవుడే అని అతను చెప్తా ఉన్నాడు కదండి. కాబట్టి ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన పరిస్థితులు అర్థం చేసుకోలేదని మనం బాధపడకూడదు. కానీ ఆ సమయంలో మన అపవాదికి చోటివ్వకుండా మనల్ని మనమే ఏం చేయాలి? దేవునికి దగ్గరగా మనము చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎంత మాత్రము దేవునికి దూరం అవడానికి మనం ఏ మాత్రం ప్రయత్నించాలి? చాలా ప్రమాదకరమైన స్థితి. అవిశ్వాసపు ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న సమయాల్లో అపవాది మన హృదయంలో లేవదీస్తాడు కదండి. వాడు ఒక పక్క నవ్వుతూ మన హృదయంలో మనం ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? అవిశ్వాసపు ఆలోచన మన హృదయంలో ఒంటరిగా ప్రవేశపెడతాడు. చూడండి, మన పక్కన ఎవడున్నాడు? అపవాది నవ్వుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. అదృశ్యమైన అపవాది మన ప్రక్కనే ఉన్నాడని ఆలోచన చేయండి. అధికారులు, సైనికులు యేసుప్రభుని హేళన చేస్తున్నప్పుడు అపవాది ప్రక్కనే అవుతాడు. అబ్బా, ఈ హృదయంలో ఎటువంటి విశ్వాసము లేదులే, యేసుప్రభు ప్రణాళిక అర్థము కాలేదులే అని చెప్పి అపవాది పక్క ఎవరి పక్కన నవ్వాడు? అధికారుల పక్కన, సైనికుల పక్కన ఉండి నవ్వుతున్నాడు. ఈరోజు మన హృదయాల్లో ఇటువంటి అవిశ్వాసపు ఆలోచన ఎన్నో సమయాల్లో బయలుదేరే సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? అపవాది ఎక్కడ లేడు, మన ప్రక్కనే ఉన్నాడు. పోనీలే, దేవుడు ప్రణాళిక మీకు అర్థం కాకుండా పోయిందనే, ఇలాగే దేవుడికి దూరం కావాలని అపవాది కోరుకుంటున్నాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. దేవుడితో సంబంధాన్ని మనము తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఆయనకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన జవాబు ఇవ్వని సమయాల్లో, ముఖ్యంగా ఆయన జవాబు ఇవ్వని సమయంలో, ఆయన మౌనంగా ఉన్న సమయాల్లో మన విశ్వాసాన్ని మనము పెంపొందించుకొని దేవుడికి దగ్గరగా, దేవుని అంటి పెట్టుకొని ఉండడానికి మనం చాలా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదము అపవాది మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈరోజు ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నామో, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవని తెలియజేస్తున్నాడు కదండి దేవుడు. అంటే ఆయన పోలిక మనము జాగ్రత్తగా గమనిస్తే ఆకాశముకి భూమికి అసలు ఎటువంటి పోలిక లేదు కదండి. ఈరోజు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన ఆలోచనలు భూమి అంత అడుగు భాగంలో ఉంటే దేవుని ఆలోచనలు ఎక్కడ ఉన్నాయంట? మనకు అందరంతా ఎత్తులో, ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయంట. అందుకనే కొన్నిసార్లు ఆయన ప్రణాళికలు మనకు అర్థము కావు. అంత మాత్రాన అవిశ్వాసంలోకి దిగజారిపోవడానికి వీలు లేదు. అర్థము అయినా కాకపోయినా ఖచ్చితంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది, నమ్మవలసింది, మనం బ్రతికుండే వరకు విశ్వసించాల్సింది ఏంటంటే, యేసు తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద లేడు. హల్లెలూయా. అది మనం అనుభవపూర్వకంగా మనం ఇప్పుడు రుచి చూస్తాం కదండి. ఈరోజు మనము యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని ఎలా చెప్పగలుగుతున్నాము? వారు మీరు చెప్పిన మాటలు విని కాదు కదా. మన హృదయంలో బాల్యకాలం మొదలుకొని మనము ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని మనం మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాం. అంతేగాని ఎవరో చెప్పిన మాట విని నమ్మి ఏదో నామకర్తంగా మనం ఈ మాట చెప్పట్లేదు. కాబట్టి మన హృదయంలో మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం ఈరోజు నమ్మగలుగుతాం. అదే మనము ఆపత్కాల సమయాల్లో దేవుడు మౌనంగా ఉన్న పరిస్థితుల్లో
మనము చేయవలసింది ఏంటంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అపవాదితో మనం ఏం చెప్పాలి? మన హృదయంలో అవిశ్వాసపు ఆలోచన చెలరేగినప్పుడు అపవాదితో మనం చెప్పాల్సింది ఏంటంటే యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని మనము చెప్పగల అంత విశ్వాసం మన హృదయంలో ఉండాలి. ఈరోజు వెలుగురిస్తులో మనం ఉండడానికి ఎంత మాత్రం కూడా వీరు లేదు. ఈ కార్యం చేయకపోతే ఇంకా దేవుడు లేడులే, ఈ కార్యం చేయకపోతే నన్ను దేవుడు చూడట్లేదులే, ఈ కార్యం చేయకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టాడే అని వెలుగురిస్తులో ఉండే వారిని ఉండడానికి వీలు లేదు. ఆ కాలంలో అయితే అధికారులు, సైనికులు వారందరూ ఆ రీతిగా అనుకున్నప్పుడు యేసు ప్రభువు ప్రార్థన ఏం చేశారు? తండ్రి మీరేమి చేయిస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని యేసు ప్రభువు వేడుకున్నారు. కానీ ఈ రోజు అయితే మనకి ఇవ్వబడిన జ్ఞానం దేవుని గురించి మనకి పరిశుద్ధ గ్రంథాలు అందరి చేతుల్లో ఈ రోజు దేవుడు ఏమి ఇచ్చాడు? శక్తి గల వాక్యం, జీవం గల వాక్యము మనం చేతపట్టుకున్నాం కదండి. ఈరోజు ఎరుగని స్థితిలో మనం ఉన్నామంటే అది ఎంత మాత్రం నమ్మశక్యమైనది కాదు. ఆయన ప్రణాళికలు మనకు అర్థము కాకపోయినా ఆయన దేవుడు అని తెలుసుకునే రుజువులు ఎన్నో మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథంలో పౌలు భక్తుడు అంటూ ఉంటారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదువుతారు. ఉండెను ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందగలనని ఆజ్ఞాపించుచున్నాడు. చదవడం. ఎందుకనగా ఆయన నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినం నిర్ణయించున్నాడు. లేపినందున వీరి నమ్ముటకు ఆధారము కలుగజేస్తున్నాడు. ఒక ఆధారము ఈరోజు మన జీవితంలో మనందరికీ దేవుడు ఇచ్చాడు కదండి. యేసు ప్రభువు తప్ప మరణాన్ని జయించిన ఒక్కరు కూడా ఎవరు ఈ భూమి మీద లేరు. మరణాన్ని జయించిన వీరులు ఎవరైనా ఉన్నారు అంటే అది మనం నమ్ముకునే ఒకే ఒక దేవుడు యేసు ప్రభువు. కాబట్టి మనకు ఆధారము ఉన్నది కాబట్టి ఈరోజు ఎరుగని స్థితిలో ఉండడానికి వీలు లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదండి. ఎరుగని ప్రభా, నేను నాకు తెలియదు ప్రభా, నేను గుర్తించలేదు ప్రభా అని మనం చెప్పడానికి వీలు లేనే లేదు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం నమ్మటానికి ఒక ఆధారం కలుగజేశాడు. కాబట్టి ఈరోజు ఆ సత్యాన్ని నమ్మి మనం ఏం చేయాలంటే ఆయన ప్రణాళికలు మనకు కొన్నిసార్లు అర్థం కాకపోయినా ఆయనకి దగ్గరగా జీవించడానికి, మనల్ని మనమే ఓదార్చుకోవడానికి మనము ప్రయత్నించాలి. సాధ్యమైతే ఎవరైతే అవిశ్వాస స్థితిలో ఉన్నారో వారిని కూడా మనం ఏం చేయాలంట? బలపరచాలి కదండి. కొత్తగా ఆత్మీయలో బలపడుతున్న వారిని మనం ఏం చేయాలి? బలపరచాలి. వారిని కూడా మనల్ని మనం బలపరుచుకొని మన చుట్టుప్రక్కల ఉన్నవారిని కూడా ఖచ్చితంగా బలపరచవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆ సైనికులు ఎలాగైతే ఉన్నారో, అధికారులు ఎలాగైతే ఉన్నారో, దావీదు చుట్టూ ఉన్న శత్రువులు ఎలాగైతే ఎరుగని స్థితిలో ఉన్నారో చాలా మంది ఎలా ఉన్నారంట? ఎరుగని స్థితిలో ఉన్నారు. అంటే దేవుడు అంటే ఈ కార్యాలు చేస్తాడు, ఈ కార్యాలు చేయకపోతే ఈయన దేవుడు కాదు. ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటారు కదండి. కొంతమంది యేసు ప్రభువు దగ్గరికి వస్తారు. యేసు ప్రభువు దగ్గర వారు అనుకున్న కార్యాలు జరగలేదు అనుకోండి, మరలా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆయనకి వెళ్ళిపోతారు. ఈయన దేవుడు కాదేమో ఒకవేళ అని చెప్పి మరలా ఇంకొచ్చి మరలా ఇంకో మార్గం అంటే ఎరుగని స్థితిలో ఎంతో మంది ఈరోజు ఈ అధికారుల వల్లే, సైనికుల వల్లే, దావీదు చుట్టూ ఉన్న శత్రువుల వల్ల ఎంతో మంది ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి యేసు ప్రభువు వారి సహోదరులు కూడా ఏం చేయలేదు? ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కదండి. యేసు ప్రభువు సహోదరులు ఏమన్నారు? యేసు ప్రభువుని మత్తయి సువార్తలో, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదువుతాం. యోహాను రాసిన సువార్త చదవండి. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక చూచి నీవు చేయించున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును రహస్యమును జరిగింపడు. ఈ కార్యములు చేయించిన ఎడల
లోకములకు కనపరుచుకోదమని చెప్పిరి. సహోదరుడైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నీవి కార్యములు చేస్తున్నట్లయితే నిన్ను నీవే లోకానికి కనపరుచుకో. ఇక్కడ అధికారుల వల్ల, సైనికుల వల్ల ఎవరు కూడా మాట్లాడుతున్నారంట? యేసుప్రభువు వారి స్వయాన సహోదరులు అంటున్న మాటలు కదండి. నిన్ను నీవే లోకానికి కనపరుచుకో. బహిరంగంగా అంగీకరింపబడగోరేవాడు ఎవడు కూడా తన పని రహస్యమున జరిగించడు అని వారు తెలియజేస్తానంటే, అసలు ఆయన సహోదరులు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారు. యేసుప్రభువు దగ్గర నుంచి ఒకటి ఆశించారు, నిజంగానే మెస్సియా అయితే, మా తల్లి గారికి ఈయన గురించి చేయబడిన వాగ్దానం నిజమైనవే అయితే, మా తల్లి గారికి వచ్చిన దర్శనాలు ఈయన గురించి నిజమైనవే అయితే, ఖచ్చితంగా ఈయన క్రీస్తే అయితే ఈ రీతికైన పని రహస్యంగా జరిగిపడే, ఖచ్చితంగా స్వస్థతలు సూచక్రియలు అన్నీ కూడా బహిరంగంగా చేస్తాడు కదా, ఈయనకు రహస్యంగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన సహోదరులు ఏం కలిగిందంటే ఆయన మీద అనుమానం కలిగింది, సందేహం కలిగింది. వారు ఎంత మాత్రం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. అంటే ఈరోజు ఇటువంటి స్థితిలో ఈరోజు ఎంతో మంది ఉన్నారు. అంటే కొన్ని కార్యాలని మనము ఒక గీతలు గీసుకుంటాము. ఆ గీతలు దాటినప్పుడు మనం ఏమైపోతామంటే, ఆ గీతలు దాటి దేవుడు కార్యాలు చేయలేదనుకోండి, మన హృదయంలో వెంటనే ఏమొచ్చేస్తుందంట? ఆందోళన, భయం. అయ్యో నేను దేవుడి మీద ఆధారపడ్డాను కానీ దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదేంటి అని కొన్నిసార్లు అత్యంత అపారమైన అవిశ్వాసంలోకి మనం దిగజారిపోతాం. అసలు యేసుప్రభువుని దగ్గరుండి చూసిన సహోదరులకి ఏం కలగలేదంట? విశ్వాసం అనేది యేసుప్రభువు మీద కలగలేదండి. ఎందుకంటే వారు అనుకున్నట్టుగా ఆయన ప్రవర్తించలేదు కదండి. ఒక దేవుడులాగా, ఒక రక్షకుడులాగా, ఒక మెస్సియాలాగా, ఒక క్రీస్తులాగా ఆయన ప్రవర్తించలేదు. ఎలా ప్రవర్తించలేదంటే, అందరి ఎదుట వారు ఎలా కనపరుచుకోవాలనుకున్నారంటే, టీవీగా నేనే మెస్సియాని, నేనే క్రీస్తుని చెప్పి యేసుప్రభువు కనపరుచుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ యేసుప్రభువు ఎప్పుడు కూడా ఆ రీతిగా తను తాను కనపరుచుకోలేదు కదండి. ఆయన గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చారు. ఏమని? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈయనే క్రీస్తు. శిష్యులందరూ ఏమన్నా నేను ఎవరిని జనసమూహాలు చెప్పుకుంటున్నారంటే వారిని మీరని చెప్పుకుంటున్నారయ్యా అంటే, మరి మీరైతే నేనెవరనుకుంటున్నారంటే నీవే దేవుని క్రీస్తు అని చెప్పి వారి నోటితోనే యేసుప్రభువు సాక్ష్యం ఇప్పించుకున్నాడు. తన గురించి ఆయన ఎప్పుడు కూడా సాక్ష్యం ఇచ్చుకోలేదు కదండి. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోలేను, నా సాక్ష్యము సత్యము కానే కాదు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకడు నాకు ఉన్నాడు అని యేసుప్రభువు చెప్తా ఉన్నారు కదండి. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకోలేదు కాబట్టి, వారు అనుకున్నట్టుగా ఆయన ప్రవర్తించలేదు కాబట్టి, వారు అనుకున్నట్టుగా బహిరంగంగా క్రియలు చేయలేదు కాబట్టి యేసుప్రభువు శిష్యులు ఎవ్వరికి కూడా ఆయన మీద విశ్వాసము కలగలేదు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ యేసుప్రభువు సహోదరుల వలె మనం అనుకున్నట్టుగా ఆయన క్రియలు చేయలేదని, మనం అనుకున్న సమయంలో కార్యాలు చేయలేదని ఒకవేళ మనం కూడా ఎరుగని స్థితిలో ఉండిపోతున్నామేమో, ఇంకా ఆయన ప్రణాళికలు అర్థం చేసుకోలేక మనం ఆయనకి దూరం అయిపోతున్న స్థితిలో ఉన్నామేమో. ఆత్మీయంగా మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటామంటే అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడంటే అవిశ్వాసం వచ్చినప్పుడు, మనం అనుకున్న కార్యాలు జరగనప్పుడు, మన హృదయంలో సందేహాలు లేవనెత్తబడినప్పుడు మనకి తెలియకుండానే మనం ఎలా వెళ్ళిపోతామంటే ఆత్మీయంగా అట్టడుగు స్థానానికి మెట్టు కింద మెట్టుకి మనము దిగిపోతూ ఉంటాం. మనం ఎప్పటికప్పుడు మన ఆత్మీయ స్థితిని పరీక్ష చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఈరోజు ఆత్మీయ స్థితిలో నేను ఏ మెట్టు మీద ఉన్నాను? నా ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను పైకి ఎక్కానా లేకపోతే క్రిందకి దిగిపోతున్నానా? రోజు పరీక్ష చేసుకోవాలి. మెట్టు ఎక్కాలి తప్ప ఒక మెట్టు దిక్కుండా మనం ఇప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. మెట్టు ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి? చివరికి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అంతేగాని మెట్టు దిగుతున్నామేమో ఈరోజు జ్ఞాపకం చేసి అపవాది మనకు తెలియకుండానే మెట్టు కింద మెట్టుకి మనల్ని దింపి వేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆత్మీయ స్థితిని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనము ఎంత మాత్రం నిర్లక్ష్య వైఖరి వహించడానికి లేదు. అంత్య దినాల్లో మనము ఈరోజు న్యూస్లో చూస్తుంటే భయంకరమైన వార్తలు వినపడుతున్నాయి కదండి. అంత్య దినాలకు వచ్చేసాము, ఇంకా ఎంతో సమయం లేదేమో రాకని అనిపిస్తుంది. అంటే మనం ఎలా ఉండాలి? దినంలో చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఈరోజు ఆత్మీయ స్థితిలో కిందకి వెళ్ళిపోతే మనం అనుకుంటాము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు, కానీ చివరికి కడబోలు రోగిన తర్వాత మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అప్పుడు మనము ఏడ్చినా లాభపడదు. అక్కడ ఏడ్పును పండ్లు ఉంటాయంట. ఎందుకంటే అయ్యో నేను వెళ్ళలేకపోయానే, నేను ఎంతో ఆశపడ్డాను అక్కడికి వెళ్తానని, భూమి ఉన్నంతకాలం పరలోక రాజ్యం నాది అని ఎంతగానో తాపత్రయపడ్డాను. ఈరోజు నేను ఎక్కడ
ఏడ్పు పండ్లు కొరుకుపై ఉంటాయి. ఆ స్థితి రావడము ఒక మానవుడికి ఎంత భయంకరమండి. కానీ ఏ మానవుడికి అటువంటి స్థితి రాకూడదని యేసుప్రభు సిలువలో మరణించారు. సైనికులు అపహసిస్తున్నప్పుడు, అధికారులు మేళ చేస్తున్నప్పుడు యేసుప్రభు మౌనంగా ఉండడానికి ఒకే ఒక కారణము, ఏ మానవుడికి అట్టి స్థితి పట్టకూడదని కదా. ఏ మానవుడు ఏడ్చే స్థితిలో, పండ్లు కొరికే స్థితిలో, పాత్రలు వేదనలో, మరణ బంధకాల్లో ఉండకూడదని యేసుప్రభు సిలువలో అంతగా సహించారు, అంతగా మౌనాన్ని వహించారు. కానీ అది అధికారులకి, సైనికులకి ఆయన ప్రణాళిక అర్థం కాలేదు. ఎరుగని స్థితిలో వారు ఉన్నారు. ఈరోజు మన అందరి గమ్యం ఏంటంటే, బహుశా ఏదో ఒక సంబంధంలో మనకి ఎన్నో ఆశలు ఉండవచ్చేమో, కానీ మనందరి గురి ఎప్పటికీ పరలోక రాజ్యం అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు దేవుని పిలుపుని ఎవరు అందుకుంటారో మనకి తెలియదు కదండి. మనము కొన్నిసార్లు అనుకుంటే ఎంతకాలం బ్రతికేస్తాం అనుకుంటాం, కానీ మన ఎవ్వరికి కూడా గ్యారెంటీ లేదు. అసలు నీ సన్నిధిన ఆయుష్కాలం లేనంటే వీళ్ళదానికి కీర్తనకారుడు అన్నమాట. ఆయన సన్నిధిలో అసలు మన ఆయుష్కాలము లేనట్టే ఉందండి. అసలు మనం ఏం చేస్తాము, మన ఆయుష్కాలంలో అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఎన్నో ప్రణాళికలు వేసేసుకుంటా ఉంటాం భవిష్యత్తు గురించి. కానీ అసలు దేవుని సన్నిధిలో మన ఆయుష్కాలము లేనట్టు ఉందంట. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్క దినం వలె ఉన్నాడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అంత్య దినాల్లో రాకడికి సమీపంగా మనం ఉన్నాం కాబట్టి ఎరుగని స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఇప్పుడే ఒకవేళ ఎరుగని స్థితిలో, సందేహించే స్థితిలో, అనుమానించే స్థితిలో మనం ఉన్నట్లయితే దాని నుంచి మనం బయటికి రావాలి. మనం కోరుకున్నట్టుగా కార్యాలు చేయలేదని, అనుకున్న సమయంలో కార్యాలు చేయలేదని అవిశ్వాస స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా ఆత్మీయ స్థితిలో మెట్లు ఎక్కడానికి మనం ఈరోజు ప్రయత్నించాలి. ఎత్తుకు ఎదగడానికి మనం ప్రయత్నించాలి. కడమూలం రోగగానే నేరుగా ఆయన చెంతకు చేరుకునేంత ఆత్మీయ స్థితిని మనం ఈరోజు కలిగి ఉండాలి. ఈరోజు మనం చూస్తే కయ్యను హేబెలుని చంపేశాడు కదండి. సొంత సహోదరుడు, సొంత తమ్ముడైన హేబెలుని కయ్యను ఏం చేశాడు? అసూయ చేత, ద్వేషం చేత చంపేశాడు. హేబెలుని చంపిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కయ్యను విమర్శిస్తున్నాడు దేవుడు. అప్పుడు కయ్యను లెక్క అడుగుతున్నాడు. వాస్తవానికి మన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, హేబెలుని చంపకముందే లెక్క అడగొచ్చు కదా దేవుడు. కయ్యను హృదయంలో ఆలోచన పుట్టినప్పుడే దేవుడు తెలుసు కదా. అసలు నరహత్య చేసేవాడు వాస్తవానికి దేవుడి దృష్టిలో పాపి కదండి. నరహత్య చేయకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు. కానీ యేసుప్రభువు చెప్పిన ఆజ్ఞ మనం చూస్తే ఒకసారి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతాం. మత్తయి రాసిన సువార్త, నేను మీతో చెప్పినదేమనగా, ప్రతి వాడును విమర్శకు లోనగును, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు ఆ నరకాగ్నికి లోనగును. 21వ వచనంలో ఏమంటారు యేసుప్రభు? నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్తూ యేసుప్రభు ఈ మాటలన్నీ వారికి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదండి. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? కయ్యను అసలు నరహత్య చేస్తాడు. వాస్తవానికి నరహత్య చేయకముందే అతని హృదయంలో ఆలోచన పుట్టడమే ఎవరి దృష్టిలో పాపము? దేవుడి దృష్టిలో పాపము. తన తమ్ముడిని చంపకముందే చంపాలన్న ఆలోచన కలిగినప్పుడే, చంపడానికి ప్రయత్నం చేసినప్పుడే కయ్యను దేవుని దృష్టికి పాపిగా ఉన్నాడు. మరి ఆ సమయంలోనే దేవుడు కయ్యనుని హెచ్చరించి హేబెలును చంపకుండా ఆపి ఉండవచ్చు కదా. హేబెలు మరణించక ముందే కయ్యనుని దేవుడు విమర్శించి ఉండొచ్చు కదా. కయ్యనుకు దేవుడు తీర్పు తీర్చి ఉండొచ్చు కదా అని మానవ మాత్రంగా మనకి ఆలోచన కదండి. ఈ సమయంలో మనం వెళ్ళే దినాల్లో కూడా అందరి హృదయాల్లో ఉన్న సందేహాన్ని, అందరి హృదయాల్లో ఉన్న సందేహాన్ని ఎందుకు ఇది దేవుడు అలౌ చేశాడు, ఆయన బిడ్డల విషయంలో ఎందుకు వీటిని అలౌ చేస్తున్నాడని, ఎందుకు అంగీకరిస్తున్నాడు. ఇక్కడ హేబెలు గురించి చాలా మంది బైబిల్ స్కాలర్స్ చూస్తే ఆయన ఒక ఫస్ట్ మాట ఏంటంటే, మొదటి హతసాక్షి కింద కొంతమంది అభివర్ణించారు. ఎందుకంటే హేబెలు తన విశ్వాసాన్ని బట్టి, తన యథార్థతను బట్టి కయ్యను చేతిలో చంపబడ్డాడు కాబట్టి మొదటి హతసాక్షిగా కొంతమంది బైబిల్ పండితులు హేబెలు గారిని అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు కయ్యను చేతిలో హేబెలు చంపబడడం అనేది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికని ఎవరు కూడా రద్దు చేయలేరు కదండి. ఆయన ఆలోచన మన ఊహకు అందరినీ ఎందుకు
ప్రభా ఇది చేశావు, ఎందుకు ప్రభా ఇది అంగీకరించామని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ హేబెలు విషయంలో జరిగిన దాన్ని చూస్తే కయ్యను చేతిలో చంపబడుట దేవుని చిత్తము. అందుకనే కయ్యను హేబెలును చంపే వరకు దేవుడు ఎలా ఉన్నాడు? మౌనం దాల్చాడు కదండి. దేవుడు వాస్తవానికి హేబెలును చంపకముందే కయ్యనుకు తీర్పు తీర్చి ఉండవచ్చు. నీ తమ్ముడిని చంపాలన్న ఆలోచన నీ హృదయంలోకి వచ్చింది కాబట్టి నేను శపిస్తున్నాను దేవుడు చెప్పి ఉండొచ్చు. కానీ హేబెలు మరణాన్ని ఆ సమయంలో కయ్యను చేతిలో దేవుడు రాసి ఉంచాడు కనుక హేబెలు మరణించిన వరకు దేవుడు మౌనం దాల్చాడు. హేబెలు మరణించిన తర్వాత అప్పుడు కయ్యను ఎక్కడుతున్నాడు? ఆయన నీ తమ్ముడు ఎక్కడ? కయ్యను అనుకున్నాడు. ఈ టైంలో ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నట్టుగా కయ్యను ఏమనుకున్నాడంటే నేను చేసింది ఎవ్వరికి తెలియదు, పొలంలో నా తమ్ముడిని ఎవ్వరు చూడకుండా హతమార్చాను, రక్తపు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాను, దేవుడు సైతము ఎరుగడు అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎరిగి ఉంటే నా చేతిలో తమ్ముడు చంపబడకుండా ఆయన ఆపి ఉండేవాడు కదా. దేవుడు తెలిస్తే అంటే దేవుడికి కూడా బహుశా తెలియదేమో. అంటే అతను రిప్లై చూస్తే మనకు అర్థమవుతుంది. ఆదికాండం ఒకసారి చదువుదాం. ఆదికాండము 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని అడుగగా నేను ఎరుగని. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నేను చంపేసి రహస్యంగా వచ్చి దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. కయ్యనిచ్చిన సమాధానం ఏంటంట? నేను ఎరుగనంటే ఎరుగను. అంటే ఆ మాట దేవుడు కూడా నమ్ముతాడని కయ్యను అనుకున్నాడు వాస్తవానికి. ఎందుకంటే ఆనవాళ్ళు లేకుండా చంపేశాడు తమ్ముడు. అంటే పొలంలోకి తీసుకెళ్ళి మాట్లాడాడు, అతని మీద పడి చంపేశాడు. అతని శవాన్ని ఏం చేశాడో కూడా మనకి ఇక్కడ రాయబడలేదు. మొత్తానికి చంపిన వారు ఎప్పుడు కూడా ఖచ్చితంగా కుయుక్తితోనే ఆలోచిస్తారు కదా. నరహత్య చేసేవారికి ఏముంటుంది? కుయుక్తి ఉంటుంది. ఖచ్చితంగా అపవాది వాళ్ళలో పనిచేస్తాడు. కయ్యను కూడా అతని శవాన్ని మనం ఏం చేస్తాడో మనకి ఇక్కడ తెలియదు. కానీ రక్తము ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేస్తాడు. నేల ఆ రక్తాన్ని పూర్తిగా పీల్చుకున్న నేలలోకి ఇంకిపోయిందట రక్తం. ఎవరికి ఆనవాళ్ళు కనపడలేదు. నా తమ్ముడు నేను చంపినట్టు రుజువులే లేవు కాబట్టి దేవుడితో అబద్ధమైన దేవుడు సైతము తెలుసుకోలేడు అనుకున్నాడు. నేను ఎరుగను అంటున్నాడు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రణాళిక చొప్పున అతని మరణానికి దేవుడు అంగీకరించాడు. కానీ తర్వాత దేవుడు ఏమన్నాడు? నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టు. అంటే నేలలో ఇంకిపోయిన రక్తం యొక్క స్వరాన్ని ఎవరు విన్నారంట? మన మహా గొప్ప దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడి భూమిని ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. కానీ కయ్యనుకి ఏమర్థం కాలేదంటే ఆయన ప్రణాళిక అర్థం కాలేదు. కయ్యను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఎరుగని స్థితిలో. అంటే కయ్యను ఈయన దేవుడే అయితే, ఈయన మహాకార్యం చేయవాడైతే, ఈయనకి శక్తి సామర్థ్యాలు ఉంటే హేబెలుని యథార్థంగా అనుసరించినందుకు నా చేతులు నేను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడే హేబెలును నా వద్ద నుంచి నా వశం తెచ్చి ఆయన కాపాడి ఉండేవాడు కదా. కాపాడలేదంటే దేవుడు కూడా కొన్ని చేయలేడేమో అని ఒకసారి కయ్యను అనుకున్నాడేమో. నేను ఎరుగనంటే ఎరుగును అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కొన్నిసార్లు దేవుడి శక్తి సామర్థ్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం కదండి. కానీ కొన్నిసార్లు ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి కొన్ని సమయాల్లో కొన్నిసార్లు మౌనంగా ఉండవచ్చు, కొన్ని కార్యాలకి ఆయన అంగీకరించవచ్చు. కానీ అంత మాత్రాన దేవుడు లేడు అనుకోవటము, లేకపోతే దేవుడు దీన్ని చేయలేడు అనుకోవటము అది మన అవివేకమే అవుతుంది. కయ్యను అనుకున్నాడు హేబెలుకు దేవుడు తోడుగా లేడేమో. బహుశా హేబెలుకు దేవుడు తోడుగా ఉంటే నా చేతిలో ఉన్న రక్తము చిందించబడేది కాదు కదా అనుకున్నాడు. కానీ హేబెలుకు దేవుడు ఎంతగా తోడుగా ఉన్నాడో అనంతరం కయ్యనికి అర్థమవుతుంది. తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టింది కాబట్టి ఇక నీవు భూమి మీద దేశ తెమ్మరిగా బ్రతికినంత కాలము జీవించు అని చెప్పి తన సన్నిధిలో నుంచి కయ్యను వెలివేస్తాడు దేవుడు. అంటే మనం ఆలోచన చేస్తే దేవుడు హేబెలుకు తోడుగా లేడేమో, దేవుడు గ్రహించలేడేమో అని కయ్యను అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు విడిచిపెట్టిన స్థితిలోకి ఎవరు వెళ్ళిపోయారంట? కయ్యను వెళ్ళిపోయాడు. కానీ హేబెలుకు దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తోడుగా. హేబెలు మరణించిన అనంతరము ఆయన ఆత్మ హేబెలు ఆత్మని దేవుడు తన సన్నిధిలోనికి చేర్చుకున్నాడు. ఇప్పుడు విడిచిపెట్టబడిన స్థితిలో ఎవరున్నారు? కయ్యను ఉన్నారు కదా. కయ్యను అనుకున్నాడు హేబెలు విడిచిపెట్టాడేమో అని బహుశా తన హృదయంలో అనుకుని ఉంటాడు. కానీ అతని అవివేకమే అది. కానీ వాస్తవానికి విడిచిపెట్టబడింది కయ్యనే. ఇది నేటి తరంలో కూడా నెరవేరుతుంది. ఈరోజు ఎంతో మంది హతసాక్షుల రక్తాన్ని ఈ తరం వారు పారుస్తూ ఉన్నారు కదండి. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హతసాక్షులైన వారికి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉన్నాడు. వారు మరణించారు కాబట్టి దేవుడు వారిని
విడిచిపెట్టాడని బహుశా కొంతమంది అవిశ్వాసంతో అనుకుంటున్నారేమో. కానీ హేబేలు ఏ రీతికైతే తన మరణానికి అంగీకరించి అతని రక్తం యొక్క స్వరము విని కయ్యకు తీర్పు తీర్చాడో అక్కడితో తీర్పు ఆగలేదు. యేసుప్రభువు కొత్త నిబంధనలు అంటా ఉంటారు, ఈ తరము వారికి ఏ రక్తాలు వస్తాయంట, హేబేలు నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని మీరు చిందించిన వరగ్య కుమారుడైన జకర్య రక్తము వరకు చిందించబడిన ప్రవక్తలందరి రక్తము ఈ తరము వారి మీద నిశ్చయముగా, అంటే నీతిమంతుడైన హేబేలు అక్కడ కూడా యేసుప్రభువుని మర్చిపోలేదు కదండి. అంటే ఎంతగా ఆయన తన బిడ్డల్ని ఆయన కాల్చి కాపాడి గుర్తించే దేవుడు మనం ఈరోజు గమనించాలి. అందుకనే హతసాక్షులుగా మరణిస్తున్నంత మాత్రాన విడిచిపెట్టబడ్డారు అనుకోవడానికి లేదు. దేవుడు గొప్ప ప్రణాళిక వారి పట్ల ఉంది. దేవుడి సన్నిధికి వారిని ఆయన చేర్చుకుంటున్నాడు. ఖచ్చితంగా వారందరి రక్తం యొక్క విచారణ ఒకనొక రోజు దేవుడు చేస్తాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, నానా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుందువయ్యా అని చెప్పి భక్తులు పరిశుద్ధులు మొరపెడతా ఉంటారు. కానీ కొంతకాలం ఆగవలసినదని వారికి అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవుల హృదయాల్లో అవిశ్వాసం వచ్చిందా దీని గురించి కొంతకాలం మనము వేచి ఉండాలి. అపవాది ఇప్పుడు మన హృదయాల అవిశ్వాసపు ఆలోచనలు ముఖ్యంగా ఈ భయంకరమైన దినాల్లో కలుగజేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే కొంతకాలము వేచి ఉండాలి. కొంతకాలం యేసుప్రభువు కూడా వేచి ఉన్నారు కదండి. నీ శత్రువుని నీ పాదపీఠంగా నేను ఉంచే వరకు నీవు నా కుడి పారవశంలో కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు గారు పరిశుద్ధాత్మగా ప్రవచించారు. అంటే యేసుప్రభువు కూడా వేచి ఉన్నారంట. ఆయన శత్రువు ఆయన పాదపీఠం మీద కూర్చుండబెట్టే వరకు దేవుడు వేచి ఉండమని యేసుప్రభువు కూడా చెప్పారు. అంటే దేవుని ప్రణాళికలు వేరు. ఈరోజు మన ప్రణాళికలు అర్థం చేసుకున్న వాళ్ళగా ఎరిగిన స్థితిలో ఉండాలి. కానీ ఎరుగని స్థితిలో ఇంకా ఉంటామంటే మనం ఎవరు కూడా పరలోక రాజ్యానికి వారసులను ఎప్పటికీ కాలేరు. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి మనము నడుచుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. కాబట్టి హేబేలు జీవితంలో ఏదైతే జరిగిందో, హేబేలు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడో ఈరోజు మనందరినీ, ఆయన కొరకు మరణించిన వారిని, ఆయన కొరకు జీవిస్తున్న మనల్ని కూడా ఈరోజు హతసాక్షులే కాదండి, ఆయన కొరకు నమ్మకమైన జీవితం ఈరోజు మనం జీవిస్తున్నామా? భయంకరమైన దినాల్లో సైతము మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? మనల్ని ఆయన మర్చిపోతుంది. ఎందుకంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనడానికి యేసుప్రభువు ఎందుకన్నారు? ఈరోజు మనం వెళ్తున్న దినాల బట్టే కదండి. ఈరోజు మనం వెళ్తున్న దినాల బట్టే అందరి హృదయంలో ఏమైపోతుంది? ఈరోజు భయము చెలరేగుతుంది, అవిశ్వాసం మొదలైపోతుంది. అందుకని విశ్వాసము కనుగొంటాడు మనుష్య కుమారుడని యేసుప్రభువు అడుగుతాను. అంటే ఈరోజు ఈ సమయంలో మన విశ్వాసాన్ని గట్టిగా మనం కాపాడుకోగలిగామంటే ఖచ్చితంగా ఆయన మనల్ని గుర్తిస్తాడు. ఆయన మనల్ని ఎరిగానంటాడు. అంటే మనుష్య కుమారుడు తన కూతురుతో వచ్చినప్పుడు ఎవరిని ఎరిగానంటాడు? ఆయన్ని ఎవరైతే ఎరిగానంటారో వారిని ఆయన కూడా నేను వారిని ఎరుగుదురు అని జవాబిస్తాడు. ఆయన్ని ఎవరైతే ఎరుగమంటారో, ఎవరైతే లోక సంబంధ శ్రమలకు తాళలేక దేవుణ్ణి మేము ఎరుగనిస్తులోనే ఎవరైతే ఉండిపోతారో వారిని నేను కూడా ఎరుగను అని చెప్పి యేసుప్రభువు తెలియజేస్తూ ఉన్నారు కదండి. కాబట్టి ఈరోజు మనం ఎరుగనిస్తులో ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన జీవితంలో చిన్న చిన్న స్వల్ప కార్యాలు, ఇవి దేవుని దృష్టిలో ఎలాంటి కార్యాలు? చాలా స్వల్పమైన, మనకైతే గొప్ప కొండంత కార్యాలుగా కనబడతాయి. కానీ మన జీవితము కొన్నిసార్లు ధ్యానిస్తే చాలా ఆశ్చర్యరీతిగా ఉంటుంది. ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని జీవితం కోసము మనం చాలా తాపత్రయపడిపోతాం. ఇంత పెద్ద కార్యాలు దేవుడు ఎలా చూపిస్తుంటే అపవాది ఒక కొండంత సమస్యగా చేస్తాడు మనకు. ఇంత గొప్ప కార్యాన్ని నువ్వు మొదలుపెట్టుంటే దేవుడు నీకు చేయట్లేదా అని చెప్పి ఒక కొండంత సమస్యగా చూపిస్తాడు. కానీ ఈరోజు మన ఆయుష్కాలాన్ని ఆ సమయంలో జ్ఞాపకం చేస్తున్నట్టున్నా నా అసలు ఆయుష్కాలం ఎంత, ఇప్పుడు నేను ఎంతకాలం బ్రతికాను, ఇంకా ఎంతకాలం భూమిలో జీవిస్తానని ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఆ కార్యాలన్నీ మన జీవితాలు ఎలా కనబడతాయి? చాలా స్వల్పమైనవిగా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం. అది ప్రతి ఒక్కరి క్రైస్తవుని కళ, అది ప్రతి ఒక్క క్రైస్తవుని గమ్యము. అది సాధారణమైన విషయం కాదు. ఊరికే పరలోక రాజ్యంలో ప్రవేశించడం కదండి. పరలోక రాజ్యంలో ఈరోజు మనం ప్రవేశించామా? అది అసలైన విజయం, అదే అసలైన గమ్యము. మనం దాని కొరకు మనం ఈరోజు తాపత్రయపడాలి. దాని కొరకు మనం దేవునికి దగ్గరగా జీవించాలి. కానీ యెహోవా సంబంధ కార్యాలు జరగలేదని మనం ఎరుగని స్థితిలో అధికారుల వలె, సైనికుల వలె, కయ్యుల వలె దేవుని మార్గాలు
చేరుకోలేదు. ఆయన ప్రణాళికలు బహుశా ఈ రోజు మనకు అర్థం కావట్లేదేమో. అయినప్పటికీ మనం ఏం చేయాలి? అయ్యా, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. నీ ప్రణాళికలు, నీ ఆలోచన నాకు అర్థం కాకపోయినా, నీ కార్యాలు నేను రుచి చూడలేకపోయినా, ఇప్పుడు నీవు మౌనం దాల్చిన నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని మనము ఆ విషయాన్ని నమ్మగలగాలి. ఈరోజు యేసుప్రభువు గెత్సెమనే తోటలో పట్టబడి దగ్గర నుంచి తండ్రి దేవుడు ఎలా ఉన్నారంట? మౌనంగా ఉన్నారు. అధికారులు, సైనికులు దేవుడు మాట్లాడాలని చూశారు. వాస్తవానికి కొన్నిసార్లు ఇప్పుడు దాకా ఎన్నో కార్యాలు నా జీవితంలో చేసావు కదా ప్రభా, ఇప్పుడు కూడా కొన్ని కార్యాలు చేయ, కొన్ని సూచనలు నాకు దయచేయండి మనం మొరపెడతా ఉంటాం. యేసుప్రభువు విషయంలో ఏం చేశారండి? యేసుప్రభువు బాప్తిస్మం తీసుకొని యోర్దానులోంచి బయటికి వస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ఆనందిస్తున్నానని అక్కడ ఉన్న వారందరికీ వినబడలాగా ఆయన తన స్వరాన్ని వినబడజేసిన తద్వారా ఈయన దేవుని కుమారుడని ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా దేవుడు అక్కడ మాట్లాడాడు. అదే రీతిగా మనం చూసే రూపాంతర కొండ మీద కూడా పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని యేసుప్రభువు వెళ్ళినప్పుడు మేఘంలో నుండి దేవుడు తన స్వరాన్ని వినబడజేస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని చెప్పి దేవుడు తన స్వరాన్ని మళ్ళా వినిపింపజేస్తాడు. అంటే కొన్ని సూచనల ద్వారా ఈయన నా ప్రియ కుమారుని అక్కడున్న వారందరికీ జలసమూహాలు కొన్ని సందర్భాల్లో ఆయన బయలుపరిచారు. అని యేసుప్రభువు గెత్సెమనే తోటలో పట్టబడిన క్షణం మొదలుకొని పిలాతు ఎదుట మహాసభలో నిలవబెట్టినప్పుడు, తర్వాత కొరడాలతో సైనికులు ఆయన హింసించినప్పుడు, అన్యాయపు తీర్పుకు ఆయన గురైనప్పుడు, శిలువ మీద వేలాడుతున్నప్పుడు, తప్పికొనిచ్చినప్పుడు, వేదన, శ్రమ, బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు ఒక్క మాట కూడా ఆ సమయంలో దేవుడు చెప్పలేదు యేసుప్రభువుకి వచ్చి. అంత మాత్రం ఆయన దేవుని కుమారుడు కాకుండా పోతాడా? దేవుని ప్రణాళికలు ఈ రోజు మనం అర్థం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. సైనికులకి, అధికారులకి అర్థం కాదు. దేవుడు ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. ఆయన తప్పికుంటున్నాడే, ఆయన శిలువలో ఎంతో బాధ అనిపిస్తున్నాడే, శ్రమ పడుతున్నాడే, కొరడాలతో కొట్టి ఇంతవరకు హింసించాడు, కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడలేదే ఆకాశం నుండి. ఆయన కుమారుడే అయితే ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు కదా ఈ సమయంలో అని వారు అనుకున్నారు. కానీ దేవుడి మౌనము అది ఆయన ప్రణాళికలో భాగమని అక్కడున్న వారు ఎవ్వరికి కూడా అర్థం కాలని స్థితిలోనే వారు ఉన్నారు, ఎరుగని స్థితిలో వారు ఉన్నారు పూర్తిగా. అయితే యేసుప్రభువు ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే ప్రాణము ఎప్పుడైతే విడిచారో అప్పుడు మాట్లాడే దేవుడు. ప్రకృతిలో శరణం కలిగింది కదండి. వెంటనే ఏమైపోయింది? యేసుప్రభువు మరణించి తన ఆత్మను దేవుడికి అప్పగించుకున్న అనంతరము సూర్యుడు అదృశ్యుడైపోయాడు. దేవాలయం తన నడివికి చినిగిపోయిన భూకంప మండలు బద్దలై నిద్రించిన అనేక పరిశుద్ధ శరీరములు లేచి, ఇవన్నీ ప్రకృతిలో శరణం ఎలా కలిగితే దేవుడు తన కుమారుడు మరణించినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడని మరలా సూచన ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అప్పటి వరకు మౌనం వహించిన దేవుడు అవసరమైన సమయంలో తన మౌనాన్ని వీడి ప్రకృతిలో చలనం కలుగజేశాడు. వెంటనే అక్కడ శతాధిపతి వారంతా ఏమైనా గ్రహించారు? మత్తయి రాసిన సువార్త కొత్తగా చదవడం ఆఖరిగా మనం ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుంచి. మత్తయి రాసిన సువార్త 27వ కేక వేసి ప్రాణం విడిచెను, దేవాలయపు తెర చినికెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత ప్రవేశించి అనేకులకు అగుపడి శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలిన వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి హల్లెలూయా, నిజముగా ఆయన దేవుని కుమారుడే అని వారు గ్రహించారు. అంటే ఆఖరిగా దేవుడు తన సూచన తెలియజేశాడు. అంటే వారు అనుకున్న సమయంలో దేవుడు ఏం చూపించలేదు? సూచన చూపించలేదు. ఇక దేవుని కుమారుడా కాదా? దేవుని కుమారుడైతే ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు కదా అని వారు ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు ఏ కార్యాన్ని కూడా చేయలేదంట. కానీ మౌనం వహించిన దేవుడు ఎప్పుడు చేశాడు? ఆయన మరణం చెందిన తర్వాత. ఎందుకంటే ఆయన మరణించడం అనేది మనకి రక్షణ తీసుకొని వస్తుంది కాబట్టి, అది ఆయన అనాది సంకల్పము కాబట్టి దేవుడు తానే ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత, రక్షణ కార్యం నెరవేర్చబడిన తర్వాత, ఆయన అనాది సంకల్పము నెరవేర్చబడిన తర్వాత మౌనాన్ని వీడి దేవుడు ఏం చేశాడంట?
ప్రకృతిలో భయకంపాలను పుట్టించారు. అందరూ చూసి భయపడ్డారట. వెంటనే వారు ఏమంటారు అక్కడ, వారందరూ కూడా మిక్కిలి భయపడి, నిజముగా మనం అనుకున్నదైతే నిజముగా ఈయన దేవుని కుమారుడే, ఇప్పటివరకు దేవుని మౌనాన్ని చూసి ఈయన దేవుని కుమారుడు కాదనుకున్నామని శతాధిపతి కావలిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకున్న సమయంలో దేవుడు కొన్నిసార్లు ఏం చూపించడం, మనకి సూచనలు చూపించాడు, ఆశ్చర్యకార్యాలు చూపించాడు. అయ్యా నీ స్వరాన్ని వినపడిచేయా, నేను ముఖ్యమితం అయిపోతున్నానయ్యా అంటే తన స్వరాన్ని కొన్నిసార్లు మనకి వినపడచేయడు. ఆయన కార్యాలు మనకి అందజాలకుండా చేస్తాడు కొన్ని సమయాల్లో. కానీ ఆ సమయంలో మనం చేసే దృఢమైన విశ్వాసంతో మనము గట్టిగా నిలబడాలండి. అవసరమైన సమయంలో ఎంత భయంకరమైన సూచనలు ప్రకృతిలో కలిగింపజేసినట్టే ఒకేసారి ప్రకృతి అంతా కూడా కంపించిపోయిందండి. యేసుప్రభు తన ఆత్మను అప్పగించుకున్న వెంటనే అప్పుడు నిన్న ప్రియ కుమారుడు, ఈయన గురించి నేను ఏర్పరచుకున్న సంకల్పము నేను నెరవేర్చుకున్నానని దేవుడు ఆ సంచలనాలు, ఆ ప్రకంపనలు కలుగు చేయడం ద్వారా దేవుడు సర్వమానవారికి అక్కడ తెలియజేస్తాడు. ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అయ్యో మౌనంగా ఉన్నాడే, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు మనందరికీ తెలుసు. కానీ మౌనానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ ప్రకృతిలో ఆ చరణాలు కలుగ చేయడం ద్వారా ఈరోజు సకల మానవాళికి, అలాగే ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు చదువుతున్న మనకి కూడా ఈరోజు ఏమర్థమైంది, అవసరమైన సమయాల్లో మాత్రమే దేవుడు ఆ సూచనను ఇస్తాడు. మనం అడిగినంత మాత్రాన, మనం కన్నీరు కార్చినంత మాత్రాన, అయ్యో ప్రభా నీవు ఇవ్వకపోతే, నీ స్వరాన్ని వినబడచేయకపోతే నేను ఇప్పుడు బ్రతకలేనయ్యా అని మనం చెప్పినంత మాత్రాన దేవుడు కొన్నిసార్లు మనలాగా తొందరపడే దేవుడు కాదు కదండి. మనం కొన్నిసార్లు తొందరపడిపోతాం, కానీ దేవుడు తొందరపడడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. మన ఆత్మీయులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తొందరపడతాం కొన్నిసార్లు. అయ్యో ప్రభా ఇప్పుడు కనుక ఈ కార్యం చేయకపోతే, ఇప్పుడు కనుక ఈ కార్యం త్వరపట్టకపోతే, ఇప్పుడు కనుక ఈ స్వామి వినబడచేయకపోతే ఇక నా జీవితం లేదయ్యా అని మనం తొందరపడిపోతూ ఉంటాం. కానీ ఆయన తొందరపడే దేవుడు కాదు. అవసరమైన సమయాల్లో ఒక అద్భుతమైన సూచనలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన మహాభీకరమైన కార్యాల ద్వారా ఆయన మనల్ని సంధిస్తాడు. ఈరోజు ఈ విషయాలు ఎరిగిన స్థితిలో ఉన్న వారంగా మనం ఉండి, ఆయనే అద్వితీయ సత్యదేవుడు అని మనం నమ్మి, ఆ సత్యాన్ని మనము గట్టిగా చేపట్టి తుదమట్టుకు మన పరుగును మనము కొనసాగించాలి. మధ్యలో అపవాది కలుగు చేసే సందేహాలకు మనము లోనవ్వకూడదు. పాత నిబంధన గ్రంథంలో ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో కూడా యేషుయేలు గ్రంథకర్త ద్వారా దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలులో అయినా అగ్ని రాజు పెడతాను అంటున్నాడు కదా. ఇశ్రాయేలు కూడా దేవుడి చేత నడిపించబడిన తర్వాత దేవుడు శోధించారంట. వాళ్ళు దేవుడి చేత నడిపించబడిన తర్వాత, దేవుడి కార్యాలు చూసిన తర్వాత మరలా తమ తిరుగుబాటు క్రియల చేత దేవుడిని మరలా శోధించినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను ఈ రోజు దక్షిణ దేశంలో అగ్ని రాజు పెడతాను, అది అందరినీ కూడా తగ్గించి వేస్తుందని దేవుడు చెప్తా ఉంటాడు. ఈరోజు దేవుని ఉగ్రత రాకముందే, కణపూరం రోగకముందే, ఆ భయంకరమైన గడియ మనల్ని సమీపించకముందు మనం ఏం చేయాలి, మారు మనసు. ఒక్కసారి రోగిందంటే there is no time, ఇక టైం లేదు మనకి. అప్పుడు ఎంతగా మనం కన్నీరు వర్ష అయ్యాలని పరలోక రాజ్యంలోకి చేర్చుకో ప్రభాని మనం ఏడ్చి కడబొక్కలు పెట్టినా, మనం ఒకవేళ విశ్వాసములో మనం ముందు లేమంటే, కాపాడుకోలేకపోయామంటే, మనం ఆరని అగ్నిలో నశించిపోక తప్పదు కదండి. ఒక ప్రభుత్వం వారు ఒక సైరన్ ఏర్పాటు చేశారంట ఒక పట్టణంలో. ఆ సైరన్ దేనికంటే, సునామీ వచ్చే ముందు మేము మీకు సైరన్ ఇస్తాము, ఖచ్చితంగా ఎవరు సురక్షితమైన ప్రదేశాల్లోని వారు వెళ్ళిపోండి అని చెప్పి ఒక ప్రభుత్వం వారు అక్కడ ప్రజలందరికీ కూడా ఒక సూచన ఇచ్చారు. కాబట్టి ఒక సైరన్ మోగిందంట ఆ సమయంలో. అక్కడ సమీపంలో సముద్రం ఉన్నప్పుడు సునామీ వస్తేనే సైరన్ వేస్తాం, అందరూ మీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి ప్రభుత్వం వారు అక్కడ వారికి తెలియజేశారు. కాబట్టి ఎప్పుడైతే సైరన్ మోగిందో సముద్రం తీర ప్రాంతాల్లో వారందరూ భయపడుతూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళిపోయారంట. సైరన్ మోగానే, ఆ రింగు వినపడగానే, ఆ బెల్ల వినపడగానే అందరూ భయంతో అమ్మ మా ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి అందరూ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళిపోయి చక్కగా దాక్కున్నారు. తీరా ప్రభుత్వం వారు అన్నారన్న తర్వాత, ఇది కేవలం టెక్నికల్ ప్రాబ్లమ్, పొరపాటున సైరను మోగేసింది కానీ సునామీ హెచ్చరికలు ఏమాత్రం కూడా లేవు, సునామీకి వచ్చే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవు, పొరపాటు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సైరన్ మోగింది కాబట్టి ఎవరు అన్యదా భావించకండి అని ప్రభుత్వం వారు మరలా తెలియజేస్తారు. ఎందుకు ఈ మాటలు ఏం చెప్తున్నానంటే, సైరన్ అయితే పొరపాటున మోగింది కానీ కడబూర పొరపాటున మోగదండి. మోగిందంటే ఒకే సరిగా ఏమన్నారు, కడబూర లాస్ట్ ట్రంపెట్ ఒక్కసారి మ్రోగిందంటే
మరలా పొరపాటు మోగిందని ఏం మనకి వినపడ, అయ్యో మరలా రా ప్రభా, మరలా రా ప్రభా, నేను మరలా మారుమనసు పొందుతానయ్యా, మరలా కొద్దిసేపు ఆగా, కొన్ని రోజులు ఆగిరా ప్రభా అని అనటానికి వీలు లేదు. అది పొరపాటు మోగే కూడా కాదని రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట నేను నొక్కి చెప్తున్నానంటే, ఒక్కసారి మోగిందంటే మన జీవితంలో ఇక లేదండి అవకాశం. కాబట్టి ఈ రోజు ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏదో స్థితిలో ఉన్నావా, తెలియబడిన స్థితిలో ఉన్నావా, ఇంకా గుర్తించిన స్థితిలోనే ఉన్నట్లయితే కడపరం రాకపోతుంది కనుక ఆ సమయం కోసం నీవే సిద్ధపరచుకో. ఎదిగిన స్థితిలోనికి రా, తెలియజేయబడిన స్థితిలోనికి రా, గుర్తించే స్థితిలోనికి ఇప్పుడే రా. ఈ రాత్రి కాల సమయాన మనం ఆయన సన్నిధికి సమీపించినట్లయితే మన కార్యాలు మన జీవితంలో జరిగి ఏ పరిస్థితులు మనకు అర్థం కాకపోయినా వాటన్నింటినీ పక్కన పెట్టి, అయ్యా నా జీవితం ఇప్పుడు ఏ గలిబిలి గందరగోళం గజిబిజి నా జీవితంలో జరుగుతున్నా ఒక్కటి మాత్రం నేను ఎరుగుతానయ్యా, నీవే నిజమైన సత్యదేవుడు. నీ ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు, నీ ద్వారా తప్ప ఎవడు రక్షణ పొందుకోలేడు, నేను నమ్ముతున్నానని మనం ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ కలుగజేస్తాడు. కాబట్టి ఆ రక్షణ దేవుడు మనందరికీ దయచేయగాక, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవడం మనవి.